అంటే కొంతమంది చూడ్డానికి కూడా మీడియా ముందుకొస్తున్నారు గాబట్టి, బాధితులు వాళ్ళ స్టైల్ కానీ, ఇంకొక విషయం ఏది చూసినా వీళ్ళు కోట్లు పెట్టారా అని చాలా మంది అదే ప్రజల వాళ్ళు క్వెషన్. ఒక్కళ్ళు పెట్టినవి కాదు, అందరి దగ్గర తీసుకొచ్చినవి. ఓకే. నేనెళ్ళా గదండీ! ఇప్పుడు పాలతాండాకి నేనెళ్ళా. ఎళ్తే అక్కడ అంతా కూడా చిన్న చిన్న గుడిసెలు, చిన్న చిన్న అవును. పెంకుటిళ్ళు, రోడ్డు సింగిల్ రోడ్డండి. ఒక ఆటో ఎళ్తే ఇంకొక ఆటో ఎదురుగొస్తే, హ్మ్. ఆ ఆటో ఎనక్కెళ్ళడం, ఈ ఆటో ఎనక్కి రావడమో జరుగుతది తప్ప, 2 పక్క పక్కన ఎళ్ళేంతది కూడా లేదు. ఓకే. సో, అంత గిరిజన ప్రాంతం. ఈ ఇప్పుడు ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళు 80% గిరిజనులే ఉన్నారు. ఓకే. దయచేసి ఆ విధంగాయినా సరే బాధితులకి హెల్ప్ చేయండి మంగ్లీ గారు ప్లీజ్. స్టార్టింగ్‌లో ఉన్న బాధితులు, మీడియా ముందుకొచ్చిన బాధితులు ఇప్పుడెందుకు వాళ్ళు లేరు సార్? ఎందుకు లేరమ్మా, ఉన్నారు కదా. హ్మ్. సిసిఎస్లో కంప్లైంట్ పెట్టారు మంగ్లీ మీద, వాళ్ళ తమ్ముడు మీద, హ్మ్. రమావత్ మధు మీద, బాలాజీ వాళ్ళిప్పుడెందుకు మీడియా ముందుకు ఉన్నారమ్మా. రావడం పాపం లేదు? వాళ్ళు ఇక్కడోళ్ళు కాదు, ఓకే. కర్నూలు, డోన్, ఆదోని వాళ్ళు మొన్నదాకా కూడా మీడియా ముందుకు వచ్చారు, చేశారు. ఇప్పుడు రమ్మన్నా వస్తారు. ఓకే. ఎందుకంటే పాపం వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అమ్మ మీకు తెలీదు, సరిత గారు అని ఒక ఆవిడ ఉంది పాపం. ఆవిడ హ్మ్. వరంగల్ ఇదే సారీ కరీంనగర్ నుంచి వస్తదండి. ఓకే. వచ్చి పొద్దున్నే వస్తది. సాయంత్రం వరకు ఉండి హ్మ్. నైట్‌కే మళ్ళీ ఎళ్ళిపోయి, సార్ ఇంట్లో పిల్లలున్నారు, మా హస్బెండ్ ఉన్నారు సార్, అక్కడుండి మళ్ళీ పొద్దున్నే వచ్చేసి ఇక్కడుంటారు. అంటే ఓకే. అట్లా ఎంతోమంది వేరే వేరే ప్రాంతాల వాళ్ళు. ఓకే. వాళ్ళు పిలిచినప్పుడు వస్తారు పాపం. ప్రతిసారి వాళ్ళతో ఏంటి పని. సో, ఇట్లా ఇది నిజంగా చాలా దౌర్భాగ్యం. వాళ్ళ ఓకే. డబ్బులు వాళ్ళకిచ్చేస్తే హ్మ్. కనీసం వాళ్ళ ప్రాణాలన్నా సరే, ఆస్తులు పోతే పోయినాయి. ఈ విషయంలో గట్టా మంగ్లీ గారు చొరవ తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేయకపోతే, ఆళ్ళ గిరిజన బిడ్డలు 50 సంవత్సరాలు అభివృద్ధిలో నుంచి వెనక్కెళ్ళిపోతారు. వాళ్ళు ఓకే. మళ్ళీ అభివృద్ధిలోకి రావడానికి 50 ఏళ్ళు పట్టింది. అంటే ప్రత్యక్షంగాను, పరోక్షంగాను వాళ్ళు అభివృద్ధి చెందకపోవడానికి కారణం మంగ్లీ గారే అవుతారు. హ్మ్. దయచేసి ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని, ఇక్కడ గిరిజనులు కాపాడండి. బాధితులు ఇంకెవరైతే 20% ఉన్నారో వాళ్ళని కూడా కాపాడండి. అంటే 'సంపత్ నాయక్', 'ప్రత్యూష రాథోడ్' వీళ్ళిద్దరే ఎక్కువగా ప్రధానంగా మనకి కనిపిస్తున్నారు. వీళ్ళిద్దరే స్ట్రాంగ్‌గా నిలబడి పోరాడుతున్నట్టు కూడా మనకు కనిపిస్తున్నారు. వీళ్ళు ఎంత వరకు పెట్టారు సార్? వాళ్ళేం పెట్టలేదండి. వాళ్ళు బాధితుల తరపున పోరాటం చేస్తన్నారు. అంతే అంటారు. అంతే. వాళ్ళు ఇక వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అభిప్రాయాలు ఏమైనా అయ్యుండొచ్చు. కానీ వాళ్ళు బాధితులకు హెల్ప్ చేస్తన్నారు. ఐ విల్ రియల్లీ అప్రిషియేట్. అది నిజంగా మెచ్చుకోదగ్గ అంశం. ఒక గిరిజన బిడ్డ అయినప్పటికీ కూడా హ్మ్. గిరిజనులు మోసం చేసినటువంటి అయినా, వాళ్ళు గిరిజనులైనా సరే, వాళ్ళు ఎస్టీ లంబాడాకు వారి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళైనా సరే, హ్మ్. వాళ్ళు ధైర్యంగా వచ్చి పోరాటం చేస్తుంటే, ఈ మంగ్లీ ఎంతోమంది పెయిడ్ బ్యాచ్‌ని పెట్టి వాళ్ళని బెదిరించడం, వాళ్ళ మీద బూతులు మాట్లాడడం, వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళని అవమానించడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇలాంటివన్నీ చేపిచ్చింది. వాళ్ళేం పెట్టకపోతే వాళ్ళకేం అవసరం సార్ వచ్చి పోరాడడానికి? ఎవరు ఆళ్ళు ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే 'సంపత్ నాయక్' గారు జనసేన పార్టీలో ఉన్నారు. అంతకుముందు తర్వాత మన 'ప్రత్యూష రాథోడ్' చూసుకున్నట్టయితే ఆ అమ్మాయి కూడా చాలామంది యాస్పిరెంట్స్ గురించి పోరాటం చేస్తుంది. ఏమంటే పోరాటం చేసేవాళ్ళు ఇప్పుడు నేనున్నా. నేను హ్మ్. అంతకుముందు నుంచి కూడా ఎన్నో విషయాలలో అవును. పోరాటం చేశా. ఇప్పుడు కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆమె సోషల్ యాక్టివిస్టు. వాళ్ళు అవును. ఎందుకు చెప్పారు అనంటే అది వాళ్ళ బాధ్యత, వాళ్ళ నైతికత విలువలవి. అవును. సో, వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు ఎందుకు మాట్లాడారు అనంటే, అది వాళ్ళు అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నారు. ఏది హ్మ్. కొర్ర మోతీలాల్ నాయక్ లాంటోళ్ళు ఏదో సడెన్‌గా మరి ఆ ప్రబుద్ధుడికి నేను చెప్తున్నా. ఎల్బీ నగర్‌లో ఒక విమెన్‌ని బ్రూటల్లీ పోలీస్ హారాస్మెంట్ చేసినప్పుడు ఏ రంధ్రంలో దాక్కోండి కొర్ర మోతీలాల్ నాయక్? ఓకే. ఎక్కడికెళ్లారు? ఆ రోజు నిలబడింది సుబ్బు. ఒక గిరిజన మహిళని పోలీస్ అంటే కస్టోడియల్ టార్చర్‌లో బయటకొచ్చి మాట్లాడి వాళ్ళ మీద కంప్లెయింట్లు చేసి, వాళ్ళ పోలీస్ స్టేషన్‌కెళ్ళి ధర్నాలు చేసి, పోలీస్ స్టేషన్‌లో ఆ అమ్మాయికి జరగాల్సిన న్యాయం జరిగి మీడియా వేదికలకు మాట్లాడా. ఓకే. మరప్పుడు ఈళ్ళంతా ఈ పెయిడ్ బ్యాచ్ అంతా ఎక్కడికి పోయారు? హ్మ్. ఇంకోటేంటంటే నా స్నేహితులనే నాకిప్పుడు వ్యతిరేకం చేసింది మంగ్లీ. ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పుడు ఎవరైతే మాట్లాడిన విద్యార్థి నాయకులు ఉన్నారో వాళ్ళందరూ నా స్నేహితులు. ఓకే. శరత్ నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్. మేము ఓకే. చాలా బాగా మాట్లాడుకుంటాం. సో, ఈరోజు ఈ పరిస్థితి వచ్చేసరికి ఇద్దరు మాట్లాడుకోలేనంత పరిస్థితి అయింది. ఆఫ్టర్ ఈ కేస్ తర్వాత కూడా మీ మీద థ్రెట్ అనేది పెరిగింది కదా! పెరిగిందండి. ఓకే. ఎవరైనా బెదిరిస్తున్నారా స్టిల్ అహా! ఇప్పటికి? అంటే ఇప్పటికి కూడా బెదిరిస్తున్నారు అనంటే ఫోన్ కాల్స్‌లో, తర్వాత ఇండైరెక్ట్‌గా అదే హ్మ్. చెప్తున్నా కదా! నా స్నేహితులతోనే నాకు చెడిపోయింది. స్నేహం ఓకే. చెడిపోయింది. సో, హ్మ్. నేను అదే చెప్తున్నా. ప్రతి విషయంలో గూడా నేనేమంటానంటే, ఆవిడ ఈ కేసులో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని హ్మ్. డీఫ్రేమ్ చేయడానికి, క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, వాళ్ళ మీద వేరే వ్యక్తులతో మాట్లాడించడం, పెయిడ్ డబ్బులిచ్చి మరి వాళ్ళని మీరు నా కోసం మాట్లాడమని చెప్పడం, ఆవిడ మీద చేసిన ఇంటర్వ్యూలు ఎవరన్నా ఉంటే వాళ్ళతో మాట్లాడి డిలీట్లు చేయడం, ఇవన్నీ చేస్తున్నారు తప్ప, హ్మ్. ఎప్పుడు కూడా ఆవిడ బాధితులకు న్యాయం చేసే వైపుకి లేరు. స్టేట్మెంట్లు మాత్రం భారీగా ఇస్తారు. నేను ఓకే. అండగా ఉంటా. మరి చనిపోయిన వాళ్ళ ఇంటికి ఎందుకెళ్ళి పరామర్శించడానికి ఎందుకెళ్ళా మంగ్లీ గారు? ఓకే. కనీసం ఒక వీడియోని ఎందుకు రిలీజ్ చేయలే? ఒకళ్ళకి ఇప్పుడు ఇన్ని మాట్లాడిన తర్వాత ఇప్పుడు రిలీజ్ చేస్తారేమో. ఏది దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినట్టు ఇప్పుడు రిలీజ్ చేస్తారేమో. హ్మ్. నేనేమంటానంటే నిజంగా మీరు ఏ తప్పు చేయకపోతే రండి.
ఓకే. నేను ఒక బ్రదర్గా, మా ఇంటి ఆడపడుచుగా మిమ్మల్ని గౌరవిస్తా, ఒక బ్రదర్గా నేను మిమ్మల్ని గౌరవిస్తా, రండి బాధితులకు న్యాయం చేద్దాం అంతే. ఓకే. సరే ఈ కేసు రాకముందు మీ మంగ్లీతో మీకు ఏమైనా పరిచయం ఉందా? లేదండి, నాకు అసలు ఆవిడ ఎవరో కూడా తెలియదు. ఓకే. ఆ కేసు వచ్చిన తర్వాత కూడా నేను ఆవిడతో ఎప్పుడు మాట్లాడడానికి ప్రయత్నం చేయలేక కోర్టుకు వెళ్ళబోతున్నాం అన్నప్పుడు మాత్రం అసలు ఏంటో తెలుసుకుందాం అని చెప్పి కార్తీక్ కొడగండ్ల మ్యూజిక్ డైరెక్టర్ గారితో మాట్లాడించిన తప్ప నేను ఎప్పుడు ఆవిడకి ఫోన్ చేయాలి. ఆవిడ నాకు చాలాసార్లు చేసింది, అంతకుముందు అసలు నాకు పరిచయం లేదు, ఆవిడ ఎవరో నాకు తెలియదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.